ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనేది ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, రియల్ టైంలో ఇది 100% ఉపయోగపడుతుంది. ఇవి ఏవైతే ఇప్పుడు సర్వర్స్ చెప్పానో ఈ 5 సర్వర్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఓకే, డన్. కనపడుతుందా? సిస్టమ్ ల్యాండ్స్కేప్ కనపడుతుందా గైస్? కనపడుతుంది సార్. ఎస్ చూడండి. సో ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అంటాం. ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్. ఓకే, ఈ సర్వర్స్లలో మనం చేసే ప్రతి డేటా కూడా మనము చేసేది ఎక్కడ వర్క్ చేస్తాము అంటే ఈ సర్వర్స్లోనే వర్క్ చేస్తాం. ఈ సర్వర్స్లోనే క్లయింట్ బిజినెస్ యొక్క టోటల్ ప్రాసెస్ని మనము వర్కౌట్ చేస్తాం. ఈ క్లయింట్ రిమైనింగ్ వాళ్ళకి ఓకేనా నారాయణ? ఓకే సార్. యా, ఇది ఒకసారి రుద్ర నేను నెట్ చెక్ చేసుకో రుద్ర. ఐ థింక్ నేను అప్ అండ్ డౌన్స్ ఏమవుతుందేమో. ఓకే సార్, నాకు ఓకే సార్. యా, సో ఇక్కడ ఏంటి అంటే ఒక క్లయింట్ బిజినెస్ యొక్క టోటల్ బిజినెస్ ప్రాసెస్ని ఈ సర్వర్స్లోనే మనం చేసే వర్క్ అనమాట. ఇక్కడ ఈ సర్వర్స్లో మనం వర్క్ చేస్తేనే వాళ్ళ డేటా అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అది ఏంటి ఎలా అవుతుందనే చూద్దాం. చూడండి, మనకి టైప్స్ ఆఫ్ సర్వర్స్ వచ్చేసి 5 ఉన్నాయండి. ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, కాన్ఫిగరేషన్, డెవలప్మెంట్ సర్వర్, యూటీ టెస్టింగ్, తర్వాత క్వాలిటీ సర్వర్, తర్వాత ప్రీ ప్రొడక్షన్ సర్వర్, తర్వాత ప్రొడక్షన్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్లో ఏం చేస్తాం, డెవలప్మెంట్ సర్వర్లో ఏమి చేస్తాం, క్వాలిటీ సర్వర్లో ఏమి చేస్తాం, ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో ఏం చేస్తాం, ప్రొడక్షన్ సర్వర్లో ఏం చేస్తాం అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే డన్. సార్ వాయిస్ వినిపించట్లేదు సార్. నారాయణ ఓకేనా? హలో 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 నారాయణ వినపడుతుందా నా వాయిస్? మౌనిక వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్. రుద్ర నీది ఒకసారి చెక్ చేసుకో రుద్ర. ఓకే సార్, నాకు ఓకే సార్. నాకు లక్ష్మీనారాయణ సార్. నారాయణకి వినిపించలేదా? అవును సార్. నారాయణ ఒకసారి రీచెక్ చేసుకో. వాయిస్ వినిపించట్లేదు. నీది ప్రాబ్లం ఉన్నట్టుంది నారాయణ, ఒకసారి రీచెక్ చేసుకో. మిగతా వాళ్ళందరికీ వినపడుతుంది. లేదు సార్, ఒకసారి బ్యాక్ వెళ్ళి కట్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వండి సార్. బ్లూటూత్ పెట్టుకుంటే బ్లూటూత్ కాకుండా అవుట్పుట్ ల్యాప్టాప్ తో పెట్టుకోమనండి, వస్తుంది. యా నారాయణ డిస్టర్బ్ చేయొద్దు, ఒకసారి రీచెక్ చేసుకో. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, శాండ్ బాక్స్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చిన ఎండ్ యూజర్స్ అయినా కొత్తగా వచ్చిన ఎఫ్ఐ కన్సల్టెంట్స్ అయినా వాళ్ళు ఫస్ట్గా ట్రయల్ కానీ ప్రాక్టీస్ కానీ శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తారు. డైరెక్ట్గా రియల్ టైం లైవ్ ట్రాన్సాక్షన్స్ అనేది సర్వర్లో చేయరు. మీరు కూడా రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో కొత్తగా ఒక కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఏవైనా కాన్ఫిగరేషన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే ఇక్కడ శాండ్ బాక్స్ సర్వర్లో చేయాలి. డైరెక్ట్గా డెవలప్మెంట్ సర్వర్లో కానీ క్వాలిటీ సర్వర్లో కానీ ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో కానీ చేయకూడదు. ఏవైనా మిస్టేక్స్ వస్తే బాగోదు. కాబట్టి శాండ్ బాక్స్ సర్వర్లో ఇనిషియల్ స్టేజెస్లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఏవైనా ట్రయల్ బేసిస్ మీద మీరు చేయాలి. నారాయణ నీదేదో ప్రాబ్లం ఉంది, 1-2 సార్లు చెక్ చేసుకో. ప్రతిసారి డిస్టర్బ్ చేయొద్దు నారాయణ, మిగతా వాళ్ళందరికీ వినపడుతుంది. ఓకే, ఏమైనా ఇయర్ ఫోన్స్ కానీ బాగుంటే కానీ అవి సరి చేసుకో. ఓకేనా? సో అది తర్వాత ఇట్ ఈజ్ ఏ ట్రయల్ ఆర్ ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్స్. తర్వాత ఇట్ ఈజ్ ఏ ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్. ఈ యొక్క శాండ్ బాక్స్ సర్వర్స్లలో ఎండ్ యూజర్స్ కానీ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం. ఓకేనా? ఇది ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో మనం చేసే వర్క్. డైరెక్ట్గా మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి వెళ్ళకూడదు. ఏవైనా డౌట్స్గా ఏమైనా ఉన్నా ఫస్ట్ టైం మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నా లేదంటే ట్రయల్ బేసిస్ ఏమైనా చేస్తున్నా కూడా మనం దీంట్లో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ట్రైన్గా.
తర్వాత డెవలప్మెంట్ సర్వర్ చూడండి. సో డెవలప్మెంట్ సర్వర్లో మనం ఏం చేస్తాం అంటే, డెవలప్మెంట్ సర్వర్లో ఇక్కడ ఇచ్చాను చూడండి. మనం చేసే కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండ్ టీడీఎస్, ఇవన్నీ కూడా మనము డెవలప్మెంట్ సర్వర్లో మనం చేయడం జరుగుతుంది. ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్ని మనం గోల్డెన్ క్లయింట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ క్లయింట్ అని కూడా మనం పిలుస్తాం. ఇక్కడ ఏదైతే మనం ఇంప్లిమెంటేషన్ చేస్తామో ఒక ప్రాజెక్ట్ యొక్క పూర్తి డేటాని, రియల్ టైం కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా, ఒక నిమిషం గైస్, నారాయణ అందరికీ వినపడుతుంది, నీది ఏదో ప్రాబ్లం ఉంది, సరి చేసుకో దయచేసి, మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు. ఓకే ఓకేనా? సో అది ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలుస్తాం. ఈ యొక్క ఫస్ట్ టైం కాన్ఫిగరేషన్స్ ఏవైతే రియల్ టైం కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫస్ట్ మనం డెవలప్మెంట్ సర్వర్లోనే చేస్తాం. దీంట్లోనే ఇంకోటి ఉంటుంది, యూటీ టెస్టింగ్ అని. ఇప్పుడు మనం ఈ డెవలప్మెంట్ సర్వర్లో ఏవైతే చేసి ఉంటామో ఇక్కడ ఆల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఓకే, వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా యూనిట్ టెస్ట్ చేస్తారు. యూనిట్ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఈ డెవలప్మెంట్ సర్వర్ నుంచి మనము క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తాం. మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్స్ మీద ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏంటి అనేది మీకు కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయినప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, నువ్వు చేసిన ప్రతి కాన్ఫిగరేషన్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కానీ, గ్లోబల్ సెట్టింగ్స్ కానీ, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కానీ, వీటన్నిటి మీద కానీ ఒక యూనిట్, ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అది ఏం జరుగుతుంది అంటే అది ఒక డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని మూవ్ చేయాలి. తర్వాత క్వాలిటీ సర్వర్. క్వాలిటీ సర్వర్ అంటే ఏంటి? సో ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి దేర్. ఇక్కడ ఒక టీం ఉంటుందండి. క్వాలిటీ సర్వర్లో ఒక టీం ఉంటుంది. వారు ఏం చేస్తారంటే ఆ డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, ఏమైనా బగ్స్ వస్తున్నాయా, వీటన్నిటిని కూడా చెక్ చేసేది ఈ క్వాలిటీ సర్వర్లో టీం ఉంటుంది, టెస్టింగ్ టీం. ఆ టెస్టింగ్ టీం వచ్చేసి మనం వెరిఫికేషన్ చేస్తుంది. ఏమైనా అన్ని కీ కోడ్స్ అన్ని కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, కాన్ఫిగరేషన్స్లో ఏమైనా కొన్ని బ్యాక్ఎండ్లో తీసుకోలేదా, అన్నీ సక్సెస్ఫుల్గా వర్క్ అవుతున్నాయా, ఇవన్నీ కూడా ఒక టెస్టింగ్ టీము ఇక్కడ క్వాలిటీ సర్వర్లో మూవ్ చేస్తుంది విత్ హెల్ప్ ఆఫ్ F5 కన్సల్టెంట్తో. దీంట్లో టైప్స్ ఆఫ్ టెస్టులు ఉంటాయండి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పోర్టల్ టెస్టింగ్. ఈ టెస్టింగ్స్ అన్నీ కూడా క్వాలిటీ సర్వర్లో చేస్తారు. చూడండి, ఏవైనా కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత అవి గో లైవ్కి వెళ్ళాలంటే బ్యాక్ ఎండ్లో ఎంతమంది వర్క్ చేస్తారో చూడండి. ఎందుకంటే ఇది రియల్ టైం ప్రాజెక్ట్ కాబట్టి కరెక్ట్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కొన్ని కోట్లు పెట్టి ఈ ప్రాజెక్ట్ చేస్తారు కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ రాకుండా, వాళ్ళ డేటా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా సక్సెస్ఫుల్గా మూవ్ అవ్వాలి అంటే మనకి బ్యాక్ ఎండ్లో ఇన్ని ప్రాసెస్లు జరుగుతాయి. ఓకే, ఇన్ని ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది. ఓకే, ఈ ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటి? F5 to MM కానీ, F5 to SD కానీ, F5 to PP కానీ, ఇవన్నీ ఇంటిగ్రేషన్స్ అనమాట. ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి F5 కన్సల్టెంట్ ఏవైతే చేస్తూ ఉంటాడో అవన్నీ కూడా అతను బ్యాక్ ఎండ్లో సరి చేసుకుంటూ ఉండాలి. తర్వాత పర్ఫార్మెన్స్. సో ఆ టెస్టింగ్ చేసేటప్పుడు ఏదైనా హ్యాంగ్ అవుతున్నాయా, స్పీడ్గా రికవర్ అవ్వట్లేదా డేటా అనేది, ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తారు. సెక్యూరిటీ టెస్టింగ్, ఏమైనా డేటా ఏమైనా ఎక్కడైనా కాపీ పేస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా, ఇది సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా సెక్యూరిటీ టెస్టింగ్లో చూస్తారు. ఈ పోర్టల్, రిగ్రెషన్ ఇవన్నీ నార్మల్ టెస్టింగ్సే. ఓకేనా? ఇన్ని టెస్టింగ్ క్వాలిటీ సర్వర్లో చేస్తారు. ప్రీ ప్రొడక్షన్ సర్వర్. ఓకే, ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసాము. అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని క్వాలిటీ సర్వర్కు మూవ్ చేస్తాం. క్వాలిటీ సర్వర్లో కూడా అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రీ ప్రొడక్షన్కి సర్వర్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని పంపిస్తారు. ఇక్కడ చూడండి, ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ద కాన్ఫిగరేషన్ దట్ హ్యాడ్ డన్ అండ్ కమ్ ఫ్రమ్ ది క్వాలిటీ సర్వర్. అక్కడ క్వాలిటీ సర్వర్లో మీరు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ UAT టెస్టింగ్ చేస్తారు, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేసి.
ఈ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కూడా మళ్ళీ అగైన్ చేస్తారు. క్వాలిటీ సర్వర్లో అన్ని రకాల టెస్టింగ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ కూడా యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్ మళ్ళీ చేస్తారు. ఎఫ్ఐ కావచ్చు, ఎండ్ యూజర్ కావచ్చు. మళ్ళీ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది కూడా యూజర్ చేత చేపిస్తారు. దీన్ని యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకే, ఎందుకంటే మీరు చేసిన అన్ని కూడా యూజర్ చేత చేపిస్తారు. ఎవరైతే ఆపరేట్ చేస్తారో ఆ యూజర్ చేత టీ కోడ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, సో సమ్ టైమ్స్ వారు కానీ లేకపోతే అక్కడ ఉన్న సీనియర్ అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ వారి చేత కూడా చేపిస్తారు. బట్ ఇక్కడ ఎండ్ యూజర్స్ ఈ యొక్క డేటాని ఎడిట్ చేయొచ్చు, మళ్ళీ ఏదైనా స్టార్ట్ కూడా చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో ఉంది. హియర్ ఎండ్ యూజర్స్ కెన్ ఎడిట్ ద డేటా. ఓకేనా? సో ఇది ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అంటాం. తర్వాత లాస్ట్ వన్ ప్రొడక్షన్ సర్వర్. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ మోస్ట్ ఫైనల్ క్లయింట్ వేర్ ద యూజర్ విల్ వర్క్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ గో లైవ్. అన్ని కాన్ఫిగరేషన్స్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్కు మనం వస్తాం. ఇక్కడ లైవ్ ట్రాన్సాక్షన్స్ అనేది మనం జరుపుతాం. లైక్ ఎనీ చేంజెస్, న్యూ డెవలప్మెంట్ ఈస్ డన్, ఈస్ డెవలప్మెంట్ క్లయింట్ అండ్ ద రిక్వెస్ట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు ప్రొడక్షన్. ఇప్పుడు ఒకవేళ దీంట్లో ఏమైనా డెవలప్ చేసేది ఏమన్నా, ఎనీ చేంజెస్ ఏమన్నా కూడా మళ్ళీ ఎక్కడికి పంపించాలి? దీన్ని డెవలప్మెంట్ సర్వర్కి పంపించాలి. మళ్ళీ అక్కడ వాటిని సరిచేసి క్వాలిటీ టెస్టింగ్ పంపించి అక్కడ సరిచేసి ప్రీ ప్రొడక్షన్ పంపించి మళ్ళీ ప్రొడక్షన్కి రావాలి. ఏదైనా ఎర్రర్స్ కానీ ఏదైనా బగ్స్ కానీ ఏమైనా చేంజెస్ కానీ ఉంటే కనుక మళ్ళీ బ్యాక్ ఎండ్కి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత హియర్ ఎండ్ యూజర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ సర్వర్. ఈ ప్రొడక్షన్ సర్వర్లో ఎవరు వర్క్ చేస్తారంటే డైలీ ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ క్లయింట్ బిజినెస్లో జరిగే పర్చేస్ కానీ, సేల్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్స్ కానీ, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎవరు ఎంటర్ చేస్తారంటే మనకి ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. ఓకే, చూడండి. దే పోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ దిస్ సర్వర్. ఈ గో లైవ్లో ప్రతి ట్రాన్సాక్షన్ రియల్ టైమ్గా జరుగుతుంది. ఓకే, దే కెన్ పోస్ట్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆల్సో ఇన్ దిస్ సర్వర్. వాళ్ళ బిజినెస్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్స్ కూడా దీంట్లో చేస్తాం. తర్వాత ఎఫ్ఐ కన్సల్టెంట్ ఓన్లీ హ్యావ్ డిస్ప్లే యాక్సెస్. ఇక్కడ ఈ గూగుల్ లైవ్ ప్రాజెక్ట్లో ఎఫ్ఐ కన్సల్టెంట్కి డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. వారు వచ్చి ఏదైనా మార్చడం కానీ చేంజెస్ చేయడం కానీ జరగదు. ఆ ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వరు. ఎఫ్ఐ కన్సల్టెంట్ హ్యావ్ నో యాక్సెస్ టు ఎడిట్ చేంజ్ ద డేటా ఇన్ దిస్ సర్వర్. ఈ సర్వర్లో ఓన్లీ చూడొచ్చు, ఏదైనా తప్పులు ఏమైనా చేశారంటే వాటిని చూడడానికి మాత్రమే, ఎలాంటి చేంజెస్ కానీ ఎడిట్ చేయడానికి ఆ రైట్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్కి ప్రొడక్షన్ సర్వర్లో ఉండవు. ఈ ఓన్లీ ఫర్ ఎస్ఐ ఎండ్ యూజర్స్ అండ్ అక్కడ సీనియర్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే చేసుకుంటారు వాళ్ళ కంపెనీలో. మనకి అలాంటి యాక్సెస్ ఇవ్వరు. గో లైవ్ అంటే ప్రొడక్షన్ సర్వర్ అంటే ఇక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, ఇక్కడ మాత్రమే జరుగుతాయి. ఇక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్ జరగాలి అంటే బ్యాక్ ఎండ్లో మనం చేయాల్సింది ఇవన్నీ చేయాలి. ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో యూజర్ యాక్సెప్ట్ టెస్టింగ్ చేయాలి. క్వాలిటీ సర్వర్లో ఇంటిగ్రేషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పోర్టల్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్ ఇవన్నీ చేయాలి. ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్లో ఆ కంపెనీ టోటల్ ప్రాసెస్ తెలుసుకొని ఆ కంపెనీ యొక్క ప్రాసెస్ మొత్తం, అది సర్వీసా, ప్రొడక్షనా, మ్యానుఫ్యాక్చరింగా, లేకుంటే ట్రేడింగా, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఇక్కడ వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని డెవలప్మెంట్ సర్వర్లో చూస్తాం. శాండ్బాక్స్ సర్వర్లో ఇనిషియల్ స్టేజ్లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు అది ట్రయల్ కానీ ఎర్రర్స్ కానీ ఏదైనా ప్రాక్టీస్ చేయాలని కానీ శాండ్బాక్స్ సర్వర్లో చేస్తాం. ఓకే, టోటల్ మనకి 5 సర్వర్స్ ఉంటాయి. క్లయింట్ ఈజ్ మనకి ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అని చెప్తాం. ఓకే, ఇది అండి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అన్న క్లయింట్స్ అంటే ఏంటి అనేది ఈరోజు క్లాస్లో మనం క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? రుద్రసేన, నారాయణ, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్? క్లియర్ కదమ్మా? వాయిస్ వినిపించలేదు సార్, తర్వాత వినేసి. ఓకే.